పెద్ది సుదర్శన్ రెడ్డి గారితో ఉన్నటువంటి సహచరుడు, స్నేహితుడు, ఇక దగ్గర వాళ్ళని చెప్పుకోవాలా, ఆయన మనతో ఉన్నారు. అన్న నమస్తే. అన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారు లేరు అన్నమాట ఇప్పటికి కూడా ఎవరు నమ్మలేకపోతున్నారు. అందరూ మన మధ్యలోనే ఉన్నాడన్న ఆ చిరునవ్వు మొహాన్ని ఎవరు మర్చిపోలేకపోతున్నారు. అది ఇప్పటికి కూడా నమ్మశక్యంగా లేదు. అంటే మీ అందరికీ కూడా అది బాధాకరం. మిమ్మల్ని మాట్లాడించడం ఈ టైంలో తప్పు. కాకపోతే ప్రజలకి మీలాంటి వాళ్ళు చెప్తేనే ఆ జీవితం గురించి కానీ ఆయన పడ్డ కష్టాలు తెలుస్తాయి. అందరూ కోట్లు ఆస్తులు కూడబెట్టుకుంటారు, కానీ వరంగల్ జిల్లాలో ఒక ప్రజల అభిమానాన్ని కూడబెట్టుకున్న నాయకుల్లో ఈయన కూడా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? పెద్ది సుదర్శన్ రెడ్డి గారితో 2001 టీఆర్ఎస్ కరీంనగర్ సభతోటి మాకు అనుబంధం ఉంది. మేమందరం కూడా జిల్లా స్థాయి నాయకత్వంలో ఆయన అధ్యక్షుడిగా మేము ప్రధాన కార్యదర్శులుగా పనిచేయటం జరిగింది. ఉద్యమము 2000 ప్రధానంగా సుదర్శన్ రెడ్డి గారు 2005లో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలు 4 కూడా ఈ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్లోకి పోయినప్పుడు ఉద్యమం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి వినోద్ కుమార్ గారి నాయకత్వంలో కన్వీనర్గా ఇవ్వటం జరిగింది. మేము కూడా ఆ టీంలో ఉండి అప్పటి నుంచి వెళ్ళి ఆయనతోటి మళ్ళా ఉద్యమాన్ని పునరుద్ధరించడంలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక విలక్షణమైన ఎత్తుగడలతోటి పనిచేసేది. తర్వాత ఈ జిల్లాలో చాలామంది 2001 నుంచి ఉద్యమానికి దూరమైన ఆయన ఒక్కడే కాన్స్టెంట్గా ఉన్నాడు కాబట్టి 1200 చిల్లర గ్రామాల లోపల కూడా ఆయనకు పరిచయాలు కానీ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా ఉండేది. ఆయన పుట్టుకతోటే ఆయన శైలి కానివ్వండి, ఆయన ఎత్తుగడలు కానివ్వండి, ఒక డిఫరెంట్ పంతాలో తీసుకుపోయేటోడు. అలాంటి నాయకుడు తెలంగాణలో ఇంకా అభివృద్ధి చూడకుండా పోవడం అనేది మా అందరికీ బాధాకరం. వారికి వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తాం. జై తెలంగాణ. అన్న చెప్పండి అన్న, పెద్ది సార్తో ఉన్న అనుబంధం ఎట్లా? అంటే సార్ గురించి మర్చిపోలేని సంఘటన ఏమన్నా ఉందా జీవితంలో? అమ్మా, చరిత్రకారులు, చరిత్రహీనులు 2 రకాల జీవులు ఉంటాయి సమాజంలో. శ్రమజీవులు, ఆశ్రమజీవులు అనే 2 రకాల జీవులు ఉంటాయి సమాజంలో. ఆయన ఆశ్రమజీవి కాదు, శ్రమజీవి పెద్ది సుదర్శన్ రెడ్డి. ఆయన చరిత్రకారులలో సుచరిత్రుడిగా ఉండేటువంటి వ్యక్తిత్వము, వ్యవస్థ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. మా అధినేత 4 కోట్ల ప్రజల ఆశాజ్యోతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో నీళ్లు, నిధులు, నియామకాల సర్వ సమస్యల పరిష్కారం అనే మార్గాన్ని ఎంచుకున్న ఆ మార్గాన తెలంగాణ ఉద్యమంలో నాడు 11 మంది ఎమ్మెల్యేలు అమ్ముడు పోయిన రోజున కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని తొక్కి దీన్ని మొత్తం చిన్న భిన్నం చేయాలి అన్ని రోజున ఒక గెరిల్లా యుద్ధ వ్యూహాన్ని, ప్రజాస్వామిక యుద్ధ వ్యూహాన్ని మరి పరిమళింపజేసినటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. మేమంతా 2001 నుంచి మేము భాగస్వాములం. తెలంగాణ ఉద్యమంలో మేము భాగస్వాములం. పెద్దలు గౌరవనీయులు వినోద్ కుమార్ గారు అప్పుడు ఎంపీగా ఉండి వారి నాయకత్వంలో మేమంతా ఉండమే ఒక 5-6 మంది మెంబర్స్. మేము మా కన్నీళ్లు, మా కష్టాలు, మా చెమట చుక్కలు, రూపాయి నోటు లేకుండా ఉద్యమాన్ని నడిపించినటువంటి ఆ రోజులలో ఆయన చేసినటువంటి ఒక శ్రమ చరిత్ర పుటల్లో ఉండిపోతుంది. 2 విషయాలు తీవ్రంగా అతని గద్దెను కూర్చడము మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మానవీయ విలువలు, రాజకీయ విలువలు నశింపజేస్తున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము రాజకీయ విలువల్ని సర్వనాశనం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి త్వరలో ప్రజలు బుద్ధి చెప్తారు. ఏది ఏమైనా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆశయ సాధనలో మేమంతా నడుస్తాం. కేసీఆర్ వెంటే నడుస్తాం. నాడు 11 మంది ఎమ్మెల్యేలు చనిపోయిన రోజున నేను, సుదర్శన్ రెడ్డి గారు మేమందరం కూర్చొని 2 విషయాలు చెప్పి నేను ముగిస్తా. ఒకటే మాట అనుకున్నాం, రాలిపోయిన రౌతుల కన్నా మిగిలిన తిండి గింజలు మిన్నావో కేసీఆర్ అన్న. బండి చీలను సైతం బందూకుగా భావించి ప్రజాస్వామిక యుద్ధం చేస్తామని, ఈవెంటే నడుస్తామని, చూపులో చూపై నడకలు నడకై, పాదంలో పాదై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీరుతామని చెప్పని సుదర్శన్ రెడ్డి గారు పెద్దసారి ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు. ఏది ఏమైనా సుదర్శన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ప్రజల గుండె చప్పుడు, కన్నీళ్ళ బొట్లు కారుతున్న గుండె ఆ ద్రవించేటువంటి విధానం మరి అది బాధాకరం. ఆయన చిరస్మరణీయంగా ఉంటాడు. విగ్రహాన్ని పెట్టి తీర్థం. ప్రభుత్వం మెడికల్ కాలేజీకి ప్రకటించకున్నా మా ప్రభుత్వం వచ్చినాక మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరుని పెడదాం. ఈ మండలానికి కూడా పెద్ది సుదర్శన్ పేరు మా కేసీఆర్ గారు, మా వినోద్ కుమార్ గారి నాయకత్వంలో బరాబర్ పేరు పెట్టి తీర్థమని చెప్పి సందర్భంగా మనం చేస్తూ అమర్ హే మా పెద్ది తమ్ముడు, అమర్ హే.
ఇక్కడ మనం చూడొచ్చు అప్పుడు రాజకీయాలు ఇప్పటికి కూడా ఆ బ్యాచ్ అనేది విలువలతో కూడిన రాజకీయాలు చేశారు. వినోద్ కుమార్ గారు కానివ్వండి, ఏదైనా సరే అంటే ఎదుటి వ్యక్తిని ఏదైనా సమస్య ఉంటే దాని మీద పోరాడతారు, కానీ ఎదుటి వ్యక్తిని ఎప్పుడూ కూడా రాజకీయంగా కానీ కించపరిచేలా కానీ వ్యక్తిగతంగా వినోద్ కుమార్ కానీ పెద్ద కుమార్ సార్ కానీ ఏ రోజు మాట్లాడరు. అలాంటి బ్యాచ్ వీళ్ళందరూ కూడా ఉండి ఈ రోజు చనిపోయినా కూడా కర్మల వరకు ఆయనతో ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి అనుబంధం రాజకీయాలకు అతీతంగా ఇప్పటికీ కూడా ఒక కుటుంబ సభ్యుల్లా ఉంటూ వాళ్ళే అన్నదమ్ముల్లా ఉండి ఇక్కడ అన్ని కార్యక్రమాలని చూస్తున్నారు. రాజకీయాల్లో అన్నీ వేరు కానీ అనుబంధం వేరు. అది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో కనిపిస్తుంది మనకి. ఇక్కడ మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే అమ్మా. అంటే ఇక్కడ ఎట్లా చూసుకోవచ్చు అన్న, ఒక నాయకుడు కోసం అంటే ఇక్కడ ఉన్న కార్యకర్త స్థాయి నుంచి నాయకుడు ఎమ్మెల్యే అయిన వాళ్ళ కోసం పార్టీ అధ్యక్షులు రావడం, కుటుంబానికి అండగా నిలబడడం, వినోద్ కుమార్ గారు కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్క నాయకులు ఒక కుటుంబంలో ఒక తమ్ముడు చనిపోతే ఎలా బాధ్యత తీసుకుంటారో అట్లా తీసుకొని నిరంతరం ఇక్కడ ఉంటున్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు? పెద్ది సుదర్శన్ గారు అంటే ఒక టీఆర్ఎస్ పార్టీకి పెద్ద కొడుకులాగా పనిచేసిండు. 2001లో మేము ఉద్యమం చేసినప్పుడు ఆ గులాబీ కండువ వేసుకొని ఊర్లు తిరుగుతూ ఉంటే మమ్మల్ని ఒక పిచ్చోళ్ళలాగా అసలు వీళ్ళు తెలంగాణ వచ్చేదా సచ్చేదా అనవసరంగా ఏం పని పాట లేదు తిరుగుతున్నారని చెప్పి అవహేళన చేసిండ్రు. అప్పుడు పార్టీ ఆఫీస్ చేయడానికి కూడా ఇబ్బంది పడితే గౌరవనీయులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు అప్పుడు పార్లమెంట్ సభ్యులు అంతకంటే ముందు వారి ఇంట్లో షెల్టర్ ఇచ్చి మా కనీసం ఊర్లలో తిరిగితే నీళ్లు కూడా ఇవ్వడానికి కూడా సంకోచించేవాళ్ళు. మమ్మల్ని ఒక మావోయిస్ట్ పార్టీ, ఒక నిషేధిత పార్టీ లాగా ఆ రోజు మమ్మల్ని పరిగణన తీసుకున్నారు. వినోద్ కుమార్ గారు భుజాల మీద వేసుకొని మంచి కానీ చెడు కానీ ప్రతిదీ పార్టీకి వెన్నుముఖంగా ఉండి మమ్మల్ని అందరూ ప్రోత్సహిస్తూ అప్పుడు బ్రహ్మాండంగా మేము కలిసి పనిచేసినాం. పెద్దన్న లేకపోవడం నిజంగా టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. అందులో నర్సంపేట ప్రజలు ఒక పెద్ద దిక్కును కోల్పోయి ఉన్నారు. ఒకటే మీరు గమనించాల్సింది, 33 జిల్లాలలో ఒక జిల్లాకు ఒకటే మెడికల్ కాలేజ్ ఇస్తారు. పెద్దన్నకు వరంగల్ జిల్లాలో ఉన్నా కూడా మళ్ళీ నర్సంపేటకు స్పెషల్గా తెచ్చుకుంటే ఆయన పార్టీ మీద ఉన్న ప్రేమ నిబద్ధత. ఒక గీత గీస్తే 24 గంటలు పనిచేయాలంటే 24/7 పనిచేసిన పెద్దన్నకు ఆయన నాయకత్వంలో నేను కూడా జనరల్ సెక్రటరీగా పనిచేసినాను. ఆయన నాయకత్వంలో కూడా మొన్న 2016లో వినోద్ కుమార్ గారు కార్పొరేట్ టికెట్ ఇస్తే కూడా చేస్తే నా ఎలక్షన్లో కూడా తను పనిచేసిండు. ఈ నల్లబెల్లి కూడా నన్ను ఇన్ఛార్జ్ చేసుకున్నాడు, ఖానాపూర్ ఇన్ఛార్జ్ చేసుకున్నాడు. ఆయన పోవడం వల్ల మా ఇంట్లో కుటుంబ సభ్యుడిగా పోయినట్టు ఫీల్ అవుతున్నాం. తప్పకుండా ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా అన్నకు వాళ్ళ ఫ్యామిలీకి పార్టీ కృషి చేస్తుందని చెప్పేసి అమరే పెద్ద సుదర్శన్ అన్న. చెప్పండి పెద్ద అయినా, అంటే ఎట్లా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇదే ఊరా? మండలం ప్రగత్ సింగ్ గారు కర్రాదిరెడ్డిని. 2001లో పెద్ద సుజాల్సర్ రెడ్డి మన వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను జనరల్ సెక్రటరీని. అనేక రైలు రోకోలు వంట వార్పులు చేసి అనేక కష్టపడి ఆయన లాస్ట్కు దెబ్బలకు కన్నుదూడ పోయింది. అది ఎవరికి చెప్పలే, మాకు వెనుక మేము వరంగల్న రైలు రోకప్పుడు దెబ్బ తాకింది, కాలు దెబ్బ తాకింది. అనేక కష్టపడి ప్రభుత్వం నిలిపినాక కొందరు మారిన తుది వారు ఇంతవరకు కూడా ఎమ్మెల్యే ఓడిపోయినా కానీ కేసీఆర్తో నుండి అప్పుడు మన ఎంపీ వినోద్ గారు ఎంపీ గారితో మేము కష్టపడి ఆయన నాయకత్వంలో మేము పనిచేసి ఈ రాష్ట్రం సాధించుకున్నాం. తర్వాత కేసీఆర్ కూడా ఓడిపోయినా మళ్ళా గెలుతాడు. ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్లు భయపడతారు, సచ్చినా భయపడతారు. ఉన్నప్పుడు భయపడు సచ్చినా కానీ ఆయన జనాన్ని చూసి కాంగ్రెస్ గుండెలు పరిగెత్తా, అందుకే స్థూపాన్ని ఇబ్బంది పెడతాను. ఇప్పుడు చాలా మందిలో ఒక మాట వస్తుంది, ఇలాంటి మంచి నాయకున్నా మేము ఓడించుకుంది అని. అది జనంలో ఇప్పుడు మార్పు వచ్చింది. అదేదో మార్పు అన్న కాంగ్రెస్ అన్ని ఉచిత పథకాలు చెప్పి మార్పులు కోరిళ్ళు. అయినా జనానికి ఇంత మంచి నాయకుడిని అసలు కేసీఆరే మంచోడు అంటే ఇంకా నర్సంపేట పెద్దన్న ఇంకా మంచోడు అని ఇప్పుడు జనానికి అర్థమవుతుంది. కాబట్టి తప్పకుండా మరి పెద్దన్న భార్యకు స్వప్నకు టికెట్ ఇస్తారు. ప్రజలు నర్సంపేట ప్రజలు తప్పకుండా మళ్ళా ఎమ్మెల్యే సీటు సాధించుకుంటారని నా కోరిక. అమర్ హై పెద్దన్న, అమర్ హై పెద్ద.